నెల్లూరు జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాపాడిపాలెం, రాజ్య గృహకల్ప వంటి ప్రాంతాల్లో అనుమానితులను గుర్తించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన పత్రాలు లేని 113 బైక్లు, 20 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ సౌజన్య తెలిపారు. ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అందులో కూడా మేజర్గా నెల్లూరు టౌన్ వ్యాప్తంగా కూడా ఎస్పీ నెల్లూరు సార్ ఆదేశాల మేరకు మొత్తం టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందండి. ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ అంటే ఈ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చిన్న బజార్ దగ్గర రాజీవ్ గృహకల్ప సెంటర్, నవపేట ఉడవ సంఘం, సంతపేట కపాడిపాలెం, దర్గమిట్ట సారాయంగడి సెంటర్, వేదాయపాలెం వైఎస్ఆర్ నగర్, బాలాజీ నగర్ పిఎస్ దగ్గర పెలగచెట్టు సంఘం అని ఈ ఏరియాస్ని ఎంచుకున్నాము. ఏరియాస్ ఎంచుకుని మొత్తం టోటల్గా ఒకేసారి మార్నింగ్ 5 o'clock నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ జరిగింది. ఈ మెగా కార్డినెన్స్ సర్చ్లో మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే ప్రతి హౌస్కి వెళ్ళి క్షుణ్ణంగా వెరిఫై చేయడం. ఏదైతే మాస్ లొకాలిటీ లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండే లొకాలిటీలోనే మేము చెక్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా. దీంట్లో ఏంటంటే మేజర్గా వెహికల్స్ అన్నెసరీగా వాటికి డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా, ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా, ఏదైతే ఒకవేళ క్రైమ్కి ఉపయోగపడింది వెహికల్ అనిపించింది, మా మనసు కనిపిస్తుంది ప్రతిదీ కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది. అలాగే ఈ చెక్కింగ్లో భాగంగానే ఎవరైనా సరే అసాంఘిక వ్యక్తులు కానీ, ఈ గాంజాయి తాగేవాళ్ళు కానీ, లేకపోతే రిప్రా బ్యాచ్ కానీ ఎవరన్నా సరే వాళ్ళని కూడా మనం కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఈ సర్చ్లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిలో మేము మేజర్గా చాలా వరకు మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కువ బళ్ళు సీజ్ చేయడం జరిగింది. కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న ప్యాకెట్ గంజాయి దొరికింది, అమ్ముతున్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి, హౌస్ సర్చ్లో దొరికింది. వాటి మీద కూడా ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. నిర్మల్ జిల్లా బైన్సాపట్నం రాజీవ్ నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఏఎస్పీ అవినాష్, సిఐ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 86 బైక్లు సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీస్ శాఖ నిరంతరం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుందని ఏఎస్పీ తెలిపారు. సైబర్ మోసాలు, దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అవగాహన కల్పించారు. విలువైన బంగారాన్ని, ఎక్కువ మొత్తం నగదును బ్యాంక్ లాకర్స్ లో భద్రపరచుకోవాలని సూచించారు. ఇక రాబోయే పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మన వాళ్ళు లెస్ దెన్ 5 minutes లో మీ దగ్గర వస్తారు. సో ముఖ్యంగా ఇప్పుడు మన గణేష్ వస్తున్నది, దాని గురించి ఆల్రెడీ మీకు చాలా సంవత్సరాల నుండి ఇది చేస్తున్నారు. కొంచెం అలర్ట్ అయితే చేస్తే ఏం ఇంకా ఇష్యూ రాదు. ఎందుకంటే నైట్లో మేము సెలబ్రేట్ చేస్తున్నాం కదా, కానీ దొంగవాడు కూడా అప్పుడు చాలా యాక్టివ్ ఉంటున్నారు. సో మేము కొంచెం అలర్ట్గా చూడాలి. ఇంటి లోపల ఎక్కువ డబ్బులు కానీ, క్యాష్, జ్యువెలరీ పెట్టండి. బ్యాంక్లో లాకర్ ఉంటుంది, బ్యాంక్లో లాకర్ ఉంది తెలుసా. సో ఇది లాకర్లో జ్యువెలరీ, క్యాష్ పెట్టాలి. చాలా మంది ఇప్పుడు ఇంటి లోపల ఎక్కువ క్యాష్, ఎక్కువ జ్యువెలరీ పెట్టున్నారు. అట్లా చేయకండి.